ఈరోజు మనం ప్రకటన గ్రంథం మన యొక్క తరగతిని కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం అనగా దర్శన గ్రంథం 8వ అధ్యాయంలో మనము 7వ ముద్ర విప్పడం చూస్తూ ఉన్నాం. దేవదూత ఇక్కడ 7వ ముద్రను ఇక్కడ 7 ముద్రలు విప్పేది ఎవరంటే యేసు ప్రభు ముద్రలు విప్పుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఆ ముద్రని అంటే ఆ గ్రంథాన్ని ఎవరు కూడా తీసుకోలేకపోయారు. ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు మాత్రమే, ఆ గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల మాత్రమే ఆయన ఆ యొక్క గ్రంథాన్ని పట్టుకోగలిగారు, విప్పగలిగారు. సో 6 ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగిందో మనం చూసాము. ఇప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట సేపు నిశ్శబ్దంగా ఉండిపోయారంట. అందరు కూడా నిశ్శబ్దం, పరలోకమే నిశ్శబ్దం అయిందంట. చూడండి, ఎప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటామండి? ఎవరైనా అంటే శ్రద్ధాంజలి ఘటిస్తారు కదా. శ్రద్ధాంజలి అంటే ఏదైనా చాలా ఘోరమైన కార్యం జరిగినప్పుడు, ఎవరైనా పెద్దవాళ్ళు మరణించినప్పుడు మౌనం, అక్కడ సైలెంట్గా ఉంటుంది. శ్రద్ధాంజలి ఘటిస్తారు, మౌనం వహిస్తారు. సో ఇక్కడ ఎందుకు పరలోకం మౌనం వహిస్తుందంటే ఈ భూమి మీద జరగబోయేటువంటి కార్యాలు, మరి చాలా భయంకరమైన కార్యాలు. ఈ చివరి 7వ ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు యోహాను గారు. మరి దేవుని ఎదుట నుంచి మరి నిలబడినటువంటి 7 దూతలు, వాళ్ళు 7 బూరలను పట్టుకొని నిలబడ్డారు. వాళ్ళకి 7 బూరలు ఇవ్వబడ్డాయి. 7 దూతలు దేవుని సన్నిధికి వచ్చేసారు. సో అక్కడ మరి సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నటువంటి ఒక మరి దేవదూత వచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క మరి నిప్పులను తీసుకొని దేవుని సన్నిధిలో నుంచి ఆ యొక్క నిప్పులను ఆ యొక్క బలిపీఠంలో, అంటే అవి ఏంటంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అన్నమాట, వాటితో కలిపి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ధూప ద్రవ్యములను పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి మరి పైకి వెళ్ళాడు. మళ్ళీ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. మళ్ళీ ఆ దూత ఏం చేస్తున్నాడు? ధూపార్తిని తీసుకొని ఒక బలిపీఠము పైన, అక్కడ ఉన్నటువంటి బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపాడు. నింపి దానిని ఏం చేశాడు? భూమి మీద పడవేశాడు. భూమి మీద పడవేసినప్పుడు ఏమైంది? అక్కడ ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగాయి అన్నమాట. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్నటువంటి ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఈ దూతలు ఊదడానికి ముందు ఇంకొక దూత వచ్చి ఆ ధూపంతో మరి అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్న నిప్పులను కలిపాడు, పరిశుద్ధుల ప్రార్థనలు కలిపాడు. అవన్నీ ఏం చేశాడు? ఈ భూమి మీద పడేశాడు. భూమి మీద పడేసినప్పుడు ఏమైంది? చాలా ఉరుములు, మెరుపులు వచ్చేసాయి, భూకంపం వచ్చేసిందంట. అప్పుడు ఇంకా ఈ 7 దూతలు ఊదడానికి నించున్నారు. మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు, అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చని గడ్డి అంతయు కాలిపోయాను. ఈరోజు మనం చూస్తున్నాం, చెట్లు, వాతావరణం పాడైపోతుందని అందరు చెట్లు పెంచుతూ ఉన్నారు. ఓ పక్కన అడవులు కాలిపోతూనే ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేశాలలో. మరి మరి పర్యావరణం కాపాడాలని ఈ చెట్లని రక్షిస్తూ ఉన్నారు, అడవులను కాపాడాలని మరి అడవులను కాపాడుతూ ఉన్నారు. ఎన్నో చోట్ల చెట్లను పెడతా ఉన్నారు, పచ్చని గడ్డి. మరి వర్షం లేకపోతే పశువులకి గడ్డి ఉండదు, పొలాలు ఉండవు, చెట్లు ఉండవు, నీళ్లు లేకపోతే ఏది ఉండదు. కానీ అప్పటికే ఈ తెగుళ్ళు ఈ యొక్క ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడే భూమి మీద పనిష్మెంట్ స్టార్ట్ అయింది. సో ఈ భూమి మీద అంతా కరువు స్టార్ట్ అయిపోయింది. ఇంకా కరువు వస్తూనే ఉంది. అప్పుడు మరి వర్షాలు తగ్గిపోతాయి, ఇంకా ఎక్కువ వేడి అయిపోతుంది. మరి ఇక్కడ ఈ మొదటి బూర ఊదినప్పుడు, దూత బూర ఊదినప్పుడు అంట మొత్తం 3వ భాగం చెట్లన్నీ కూడా కాలిపోయినాయంట. పచ్చని గడ్డి అంతా కాలిపోయిందంట.
అసలు ఆ రోజుల్లో ఈ భూమి మీద ఉండే ప్రజలు ఎలా ఉంటారండి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఇప్పుడు నేను బయటికి వెళ్ళొచ్చాను. ఈరోజు హోల్ డే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక మీటింగ్లో, అది ఇంటర్నేషనల్ మీటింగ్ జరుగుతూ ఉంది. దేవుని సేవ పరిచర్య గురించినటువంటి ఎంతో అమూల్యమైనటువంటి మీటింగ్ జరుగుతూ ఉంది. సో నేను మరి నిన్నటి వరకు 3 days బయట హైదరాబాద్ సిటీలో బయట వెళ్ళినప్పుడు ఎంతో భయంకరమైన వేడి, అసలు ఇది ఎండాకాలమా అన్నట్టుంది. ఈరోజు కొంచెం పర్వాలేదు, కొద్దిగా చినుకులు పడ్డాయి మేమున్న ప్లేస్లో, కానీ ఎంత వేడిగా ఉంది ప్రియులారా. మరి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనం ఆ టైంలో మనము ఈ విడువబడినటువంటి గుంపులో ఉండకూడదు, ఈ భూమి మీద విడవబడకూడదు. అంటే మన యేసుప్రభుని అంగీకరించాలి, యేసుప్రభులో మనం ఉండాలి, యేసేను మన రక్షకునిగా అంగీకరించాలి, మనం ఎత్తబడే ఆ యొక్క సంఘంలో ఉండాలి. కాబట్టి ఈ బూరలు ఊదే టైంలో మనం దేవుని బిడ్డలైతే ఈ లోకంలో ఉండరు, సంఘం అయితే ఉండదు. సో ఈ లోకంలో మరి ఇదంతా పనిష్మెంట్ దేవుడు ఇస్తున్నాడు అనమాట. సో 2వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందండి, అగ్ని చేత మండుచున్నటువంటి ఒక పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడెను. ఒక పెద్ద కొండ అంట, పైనుంచి ఒక కొండ పడితే ఎట్లా ఉంటుందని, అది కూడా సముద్రంలో. మామూలుగా సముద్రంలో సునామీలు వచ్చాయి, మనం చూసాం కదా. అది లోపల సునామీలు, తుఫాను వచ్చినప్పుడు, భూకంపం కలిగినప్పుడు మరి సముద్రం లోపల మొత్తం కూడా అది సునామీలాగా ఎన్నో మరి దేశాలు, ఎన్నో గ్రామాలు మునిగిపోయినాయి కదండి. మరి ఒక పెద్ద పరలోకం పైనుండి పడుతుందంట, అది ఒక అగ్నితో నింపబడినటువంటి కొండ అంట. కొండ అంటే చూడండి ఎంత, ఇప్పుడు కొండలు మనం చూసుకోవచ్చు, చాలా ఎన్నో కొండలు ఉన్నాయి. మనం అరకు వెళ్తే అక్కడ చాలా కొండలు కనిపిస్తూ ఉంటాయి. మరి గుట్టలు అంటే గుట్టలు కొంచెం చిన్నగానే ఉంటాయి, కానీ కొండలు అంటే చాలా పెద్దగా ఉంటాయి కదా, చాలా హైట్లో ఉంటాయి, రాళ్ళలాగా ఉంటాయి అవి కొండలు అంటే. సో అలాంటి ఒక కొండ, మండుచున్నటువంటి కొండ సముద్రంలో పడిందనమాట. అప్పుడు ఏమైందంట, సముద్రంలో 3వ భాగం రక్తమాయను. సముద్రం నీళ్ళు ఫ్యూచర్లో రక్తంగా మారబోతున్నాయి ప్రియులారా. సముద్రంలో ప్రాణము గల జంతువులలో మరి 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనం. అన్ని 3వ భాగం అని ఎందుకు ఉంది మీకు తెలుసా? పరలోకం నుండి లూసిఫర్ సైతానుగా మారి కింద పడినప్పుడు వాడు దూతలలో ఎన్నో భాగం కింద పడేశాడండి? 3వ భాగం దూతలని కింద పడేశాడు. సో ఆ 3వ భాగం సాతానులకి, దేవదూతలు కింద పడ్డారు. కాబట్టి ఆ 3 భాగాలు, ఆ సాతాను దూతలు ఉన్న వాళ్ళు చేసేటువంటి నష్టం అంతా కూడా పరలోకం నుంచి కింద పడినప్పుడు ఈ భూలోకంలో కూడా అంతా 3వ భాగం నశించిపోతున్నాయి. చూడండి, ఓడల్లో 3వ భాగం నశించిపోయిందంట, మరి జంతువుల్లో 3వ భాగం. మరి 3వ దూత బూర ఊదినప్పుడంట దివిటి వలె మండుచున్నటువంటి ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. వావ్, నక్షత్రాలు కింద పడిపోతాయంట. హల్లెలూయా. అమ్మో, ఆ టైంలో మాత్రం మనం అస్సలు ఇక్కడ ఉండకూడదండి. హల్లెలూయా. మనం ఉండము, యేసు నామములో మనం ఉండం, మనం పరలోకంలో యేసే దగ్గర ఉంటాము. కానీ ఈ లోకంలో ఉండే వాళ్ళకి అప్పుడు ఎంత శ్రమ, ఎంత బాధ ఉంటుందో. సో మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఉండొద్దండి. మనం గట్టిగా ప్రార్థించాలి. మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు అందరూ కూడా పరలోకం చేరాలి. మన చుట్టుపక్కల వాళ్ళు, మనం చెప్పాలి, బాధ్యత మనది. వాళ్ళు నమ్మకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళని బలవంతం చేయలేం కదా. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? బలవంతంగా మత మార్పిడి. మనం అసలు ఎవరిని బలవంతం చేయము. మన ప్రేమతో వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, ఈ శ్రమలు అనుభవించకూడదు, మనం దేవుని దగ్గరికి రావాలనే ఆతృతతో మనం వాళ్ళకి చెప్తాం. కానీ వాళ్ళు వినాలి కదా. వింటే వాళ్ళు మంచిగా అవుతారు, రక్షణ పొందుతారు, పరలోకం చేరుకుంటారు. లేదంటే ఇదిగో ఇలా
మరి నక్షత్రం కింద పడుతుందంట. ఆ నక్షత్రం పడినప్పుడు నదులలో మళ్ళీ చూడండి 3వ భాగం మొత్తం నీటి బుగ్గలు, అంటే ఇంకా బావులు కానీ నీళ్లు ఎక్కడ ఉన్నా కూడా అంతా కూడా పాడైపోతాయి. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరంట, దాని పేరు మాచిపత్రి అనమాట. అందుకని ఆ నీళ్ళు మొత్తం 3 భాగములు చేదైపోతాయి అన్నమాట. అంటే దాని పేరు చేదు, ఆ నక్షత్రం పేరే చేదు. కాబట్టి అంటే అది కేవలం నదుల మీద పడిందంట. మరి అది ఎలా పడిందో ఎట్లా మరి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఎక్కడైనా భూమి మీద ఎక్కడైనా పడవచ్చు కదా. నదులన్నీ అంటే ఇప్పుడు అన్ని ప్రపంచమంతా నదులు ఉన్నాయి, ఇది కేవలం నదుల మీదనే పడిందంట. సో మేబీ అది ముక్కలుగా అయిపోయి నదులలోనే పడిందేమో, మనకి తెలీదు. మరి నక్షత్రం అంటే అది చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్గా. మరి అంత పెద్ద నక్షత్రం అది ఎట్లాగా, మరి ఒకవేళ అది కరిగిపోయి నీళ్ళల్లో కలిసిపోయిందేమో మనకు తెలీదు. సో నీళ్ళు చేదైపోయాయి అన్నమాట. సో మనుషులలో అనేకులు చచ్చిపోయారు వాటి వలన. సో 4వ దూత బూర ఊదినప్పుడంట సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మినట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును, వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఎన్నో దూత అండి ఇది? 4వ దూత ఊదినప్పుడు ఏమైంది? సూర్యుడు అంటే ఇప్పుడు మనకి 24 అవర్స్ పర్ డే, అంటే 12 గంటలు పగలు ఉంది, 12 గంటలు రాత్రి ఉంది. సో పగలు 3 గంటలే మనకి, 12 3 4 12 కదా. అంటే 4 భాగాల్లో 3వ భాగము మాత్రమే పగలు ఉంటుంది అనమాట. ఇంకా మిగిలిన అంతా చీకటి. 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండును, అంటే 3వ వంతు మాత్రమే సూర్యుడు ప్రకాశించాడనమాట. ఇంకా మిగిలిన అంటే టైం తగ్గిపోతుంది. పగలు అనేది ఇప్పుడు 12 గంటల్లో తగ్గిపోతుంది అనమాట. 6 గంటలు, మేబీ 9 గంటలు వెలుగు ఉండొచ్చు. ఎందుకంటే 3వ భాగం దేవుడి ఇది చీకటి అయిపోతుంది అంటున్నాడు. నైట్ కూడా ఎక్కువ లేట్ నైట్ ఉంటుంది, ఎక్కువ చీకటే ఉంటుంది అన్నమాట. నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అంటే ఇప్పుడు 4 దూతలు బూరలు ఊదారు కదా, ఇంకెన్ని మిగిలినాయి? 3 ఉన్నాయి, అంటే 7 బూరలు. సో 7 బూరలు ఇంకా మిగిలిన ఈ 3 బూరలు ఊదినప్పుడు ఈ భూమి మీద చాలా భయంకరమైన నష్టం కలగబోతుంది. కాబట్టి ఈ ఒక పక్షిరాజు అంట వచ్చి అయ్యో 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 అని అరుస్తూ ఉన్నాడంట. మరి నిజంగా ఆ టైంలో మరి పక్షిరాజే వచ్చి అరుస్తాడా అనేది ఒక దేవదూత ద్వారా మరి అట్లా జరుగుతుందా అనేది కూడా మనకు కరెక్ట్గా తెలీదు. బట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ 3 బూరలు ఇంకా ఊదబోతున్నారు, చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో ఒక బలిష్ఠుడైనటువంటి వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. సో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపెను. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచ్చుండగా 7 ఉరుములు పలికినటువంటి సంగతులను ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఇక్కడ ఒక బలిష్ఠుడైన వేరొక దూత అని ఉంది. మరి ఈ దూత ఎలా ఉన్నారంట? చాలా మరి ఆయన చూస్తే మరి దేవునిలాగా కనిపిస్తున్నారు. మేఘం ధరించుకొని ఉన్నాడు, మరి ఇంద్రధనస్సు ఆయన చుట్టూ ఉంది, మరి ఆయన ముఖమేమో సూర్యబింబంలాగా ఉంది, ఒక పాదమేమో ఆయన పాదాలు కూడా అగ్ని స్తంభాల్లాగా ఉన్నాయంట.
ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. మళ్ళీ ఆయన తన కుడి పాదమేమో సముద్రం మీద పెట్టాడంట, ఎడం పాదమేమో భూమి మీద పెట్టాడంట. మరి ఇది ఎవరై ఉండొచ్చు మనం చూద్దాం. ఆయన స్వరం ఎలా సింహం గర్జించినట్లుగా ఆయన గర్జించాడనమాట. అప్పుడు ఒక గొప్ప శబ్దంతో ఆర్భటించినటువంటి ఆ యొక్క 7 ఉరుముల్లాగా ఆయన గర్జించినప్పుడు 7 ఉరుముల్లాగా శబ్దాలు వచ్చాయి. అప్పుడు ఆయన రాయబోతూ ఉన్నాడు. ఆ శబ్దాలను రాయబోతూ ఉంటే, నువ్వు రాయొద్దు, వీటిని ముద్ర వేయమని యోహానుకి ఒక స్వరం వినిపించిందనమాట. అప్పుడు మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేత ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. సో ఈ యొక్క దూత, బలిష్ఠుడైన దూత ఏం చెప్తున్నారంటే, ఈ పరలోకాన్ని సృష్టించిన, సమస్తాన్ని సృష్టించినటువంటి, యుగ యుగములు పరిపాలిస్తున్నటువంటి దేవుని తోడు ఇక ఆలస్యం ఉండదు, ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం ఉండదు. మరి 7వ దూత పలుకు దినాలలో అతడు బూర ఊదబోచుండగా, అంటే 7వ దూత బూర ఊదినప్పుడు దేవుడు ఏదైతే మరి ఈ లోకంలో సువార్త ప్రకటించాడో ఆ మర్మం అనేది సమాప్తం అవుతుంది. అంటే మరి ఇంకా ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరూ, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు కదా, వాళ్ళు మరి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా ఇంకా మొత్తం దేవుని దగ్గరికి చేరుకుంటారనమాట. ఇంకా సువార్త అనేది ఇంకా సమాప్తం అయిపోతుంది. అంతటా పరలోకం నుండి నేను వినినటువంటి స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఆ చిన్న పుస్తకము తీసుకొని, నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినవేము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని నాతో చెప్పాను. సో ఒక దూత వచ్చి చెప్తున్నారనమాట ఈ యొక్క యోహానికి, నువ్వు వెళ్ళి ఒక బలిష్టమైన దూత ఉన్నారు కదా, ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని నువ్వు తీసుకొని తినేసేయి, అది నీ కడుపులో చేదుగా ఉంటుంది కానీ నీ నోటికి తీయగా ఉంటుంది అని చెప్పాడు. సో ఆయన అలా తినేసాడు. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి అది నా నోటికి తేనె వలెను మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. సో యోహానుతో వాళ్ళు చెప్తున్నారన్నమాట, నువ్వు మళ్ళీ ప్రవచించాలి ప్రజలను గురించి, మరి రాజులను గురించి. అంటే యోహాను ఇదంతా దర్శనం చూస్తున్నాడు కదా, తర్వాత ఆయన మళ్ళీ ఈ యొక్క వాక్యాలన్నీ కూడా దేవుణ్ణి చెప్పమని చెప్పినటువంటి సంగతులన్నీ కూడా నువ్వు అందరికీ చెప్పాలి, ప్రవచనం చెప్పాలి అని మరి ఆ యొక్క దేవదూతలు ఆయనతో చెప్పారనమాట. సో దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏది ఏమైనా మనం చూస్తున్నాము. 10వ అధ్యాయం కూడా అయిపోయింది, 9వ అధ్యాయం, 10వ అధ్యాయము. సో రేపు మనం 11వ అధ్యాయము ధ్యానం చేసుకుందాము. సో ఇక దర్శన గ్రంథము చాలా కష్టమైనటువంటి గ్రంథం అండి. ఇది దేవుని రాకడ గురించి తెలియజేసే గ్రంథం. భయపడతాము, చాలామంది భయపడతారు ఇది చదవాలంటే కూడా. అమ్మో ఇవన్నీ చదివితే మనకు ఆ కష్టాలు వచ్చేస్తాయేమో, రాకడ వచ్చేస్తుందేమో, ఇంకా మనం ఈ లోకంలో ఉండవేమో అని భయపడుతూ ఉంటారు. మనకి ఈ లోకం శాశ్వతం కాదండి. కానీ ఒకటి, ప్రభు ఎప్పుడు వస్తారు అనేది మనకి ఖచ్చితంగా తెలియదు, బట్ ఆయన వస్తారు. మరి లోకంలో అన్నీ చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధాలు వస్తున్నాయి, ఎన్నో దేశాలు యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఇవన్నీ కూడా సూచనలు దేవుని యొక్క రాకడానికి ముందు
జరగాల్సినటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి. మరి సువార్త ఇంకా అధికంగా ప్రకటించబడుతుంది. ఎంతోమంది ప్రభుని నమ్ముతూ ఉన్నారు. ఎప్పుడూ జరగని విధంగా ఎంతోమంది అన్యులు ప్రభుని విశ్వసిస్తున్నారు. సో మనకు చేతనైనంత మనం కూడా ప్రార్థన చేద్దాం, ప్రకటిస్తాం, దేవుని ప్రకటిస్తాం, దేవుని రాకడకు మనం సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరచుదాం. సో అలాంటి భయంకరమైన దినాలలో మనం ఉండొద్దు అంటే ఈరోజే మనం యేసు ప్రభుని మన తండ్రిగా రక్షకుడిగా అంగీకరించాలి. అలాగే ఆయన సువార్తను మనం అనేకులకు చెప్పాలి. మన ద్వారా కొంతమంది అయినా పరలోకానికి వచ్చేలాగున మన ప్రయత్నం చేయాలి. దేవుడు ఆ విధంగా మనందరినీ వాడుకునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రనైన మహాగరుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును ప్రభా, ఈ భూమి కాలిపోబోతుంది, చెట్లు కాలిపోబోతున్నాయి, ఈ నీళ్లు కూడా రక్తంగా మారబోతున్నాయి నాయన. అలాంటి ఒక భయంకరమైన దినాలు రాబోతున్నాయి ఈ భూమికి. ఈ భూమి మీద ఉండాల్సినటువంటి ప్రజలు ప్రభా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎన్నో శ్రమలు అనుభవించబోతున్నారు ప్రభా. వాళ్ళు ఆ శ్రమలు తప్పించుకోవాలంటే ప్రభా మరి వాళ్ళు ఇప్పుడే నిన్ను అంగీకరించాలి నాయన. ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి నాయన, బండరాతి హృదయాలు కరిగించండి నాయన. యేసు నామములో ఆ బిడ్డల జీవితాలను మార్చండి నాయన. అయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. అయ్యా మా కుటుంబ సభ్యులు కానీ, మా బంధుమిత్రులు, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న అనేక మంది బిడ్డలకు నీ సువార్త అందించండి నాయన ప్రభా. వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా. స్తోత్రం, స్తోత్రం. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈ రాత్రికాలంలో మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన దీవించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రియులారా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వాక్యాలను అనేకులకు మరి అందించాలని మనం చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.